నంద్యాల రైల్వే స్టేషన్ రోడ్డులో గల నాగులకట్ట తొలగింపుపై ఉద్రిక్తత. గత ఎన్నో ఏళ్లుగా రైల్వే స్టేషన్ సమీపంలో గల నాగులకట్ట దేవాలయం ప్రజలతో పూజలు అంటుకుంటుంది. కానీ గత 2 రోజుల ముందు నాగులకట్ట దేవాలయం పైనున్న రేగులను రైల్వే అధికారులు తొలగించడం జరిగింది. దీనిపై నంద్యాల హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. నాగులకట్ట దేవాలయం తొలగింపును అడ్డుకుంటామని రైల్వే అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ఇదే విషయమై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబర్ని కలవగా దేవాలయం తొలగించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని హిందూ సంఘాలు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కౌన్సిల్ కండే శ్యామ్ సుందర్లాల్, రాష్ట్రీయ ధర్మరక్షక్ దళ్ నంద్యాల అధ్యక్షులు నవీన్ గౌడ్, జిల్లా అధ్యక్షులు జె శివ ప్రతాప్, విహెచ్పి నాయకులు సాయి, చింతపల్లి వాసు, శివరాం రెడ్డి, దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్ లో నాగులకట్ట అనేది ఎంతో ప్రాశస్తమైంది ఈ ఏరియాలో. అంటే ఇక్కడ నాగులకట్ట వీళ్ళ రైల్వే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాగులకట్ట కొత్తగా వచ్చింది కాదండి. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగుల పుట్ట ఉంది, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. దాన్ని బ్యూటిఫికేషన్ చేసినారు తప్ప కొత్తగా వచ్చింది తీసుకొచ్చింది ఏం లేదు. ఎవరైనా భగవంతుడు ఇప్పుడు మనమైనా కానీ కొన్ని టెంపుల్ రీమోడల్ చేస్తుంటాం, రీమోడల్ చేసుకుంటూ పోతుంటాం. రీమోడల్లో భాగంగా ఈరోజు నాగులకట్ట ఎన్నో వేల మంది కుటుంబాలు ఇక్కడ దైవంగా కొలిచే వాళ్ళు ఇంటి దేవుడు ఉన్నాడు, ఆయన ఎండకి ఎండుతున్నాడు, వానకు నానుతున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నదానికి రేకులు ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్నారు. కానీ పైన ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు, ఎక్స్టెన్షన్ పోలేదు. దాన్ని రైల్వే వాళ్ళు కనీసం ఎలాంటి ఇది కూడా లేకుండా తీపిచ్చేయడం అనేది, నోటీసు ఇవ్వకుండా ఈరోజు అంత దారుణంగా దాన్ని తీపిచ్చడం అనేది సాటి ఎంప్లాయీ నారాయణ అది మెయింటైన్ చేస్తున్నాడు. ఒక ఉద్యోగస్తుని పోలీసు వాళ్ళు ఏదో ఒక రౌడీ షీటర్ను తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టడము, సెల్ ఫోన్ లాక్కోవడము ఏందండి ఇది? అంటే ఏమంత పనికిమాలలో ఇలా కనబడుతున్నామా మన హిందువులము? ఒకవైపు ప్రధానమంత్రి మోడీ మన జిల్లాకు వస్తున్నాడు, బీజేపీ నాయకుడు దేశ ప్రధాని మన జిల్లాకు వస్తున్నప్పుడు ఇది వీళ్ళు కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రైల్వే వాళ్ళు చేస్తున్న పని ఇది దయచేసి ఈ రోజు మేము రేకులు వేయాలని చెప్పి అంటున్నాము. మా డిమాండ్ మీరు ఏదో ఆఫీసర్లకు చెప్తాము, వాళ్ళ నుంచి పర్మిషన్ అంటే 100 సంవత్సరాల నుంచి ఉండేదండి. అది అక్కడ గుడి ఆచ్ఛాదన లేకపోవచ్చు, అక్కడ నాగులకట్ట అనేది 100 సంవత్సరాల నుంచి ఉండేది. అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అడ్డుకోవడం అనేది మంచిది కాదు. దయచేసి దీన్ని రాజకీయాలకు అంటగట్టొద్దండి. మీకు అందరికీ చేతులెత్తి ముక్కుతున్నా, దైవం జోలికి రావద్దని చెప్పి మరీ వేడుకుంటున్నా. నా పేరు బొగ్గరపు నారాయణ. నేను ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో గాంధీనగర్ లో పనిచేస్తున్నాను. ఇది గత మా నాన్న తల్లిదండ్రుల నుంచి పుట్ట అప్పటి నుంచే ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు. వీళ్ళు ఎన్నోసార్లు సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. పుట్టలో మట్టి తీసుకుపోయి కూడా సాయిల్ టెస్ట్ చేసి 60 ఏళ్ళ మ్యాప్ తెచ్చుకొని చూసినారు ఇక్కడ పుట్ట ఉందా లేదా అని. బ్రిటిష్ టైంలో 60 ఏళ్ళ మ్యాప్ తెచ్చి చూసుకొని అప్పటి నుంచి డెవలప్ అవుతూనే వస్తుంది. నేనేం ఇక్కడ ఏం చేయలేదు. మేమేమన్నా ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని అందరినీ అంటే అదే వేల మందికి అన్నదానం. కరోనాలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి రైల్వే ఆర్పీఎఫ్ కూడా 3 నెలలు అన్నం పెట్టా. కావాలంటే అడగండి ఆర్పీఎఫ్. నేను 3 టౌన్లో కరోనాలో 3 నెలలు పనిచేసిన. కావాలంటే సార్ వాళ్ళు కూడా ఉన్నారు. 3 నెలలు ఇక్కడ అన్నం పెట్టిన ఏకదాటిగా కరోనా టైంలో. అప్పటి నుంచి సార్ కూడా చెప్పిన, సార్ మేమేం చేయలేదు, ఫర్దర్ కనెక్షన్ ఏం లేదు సార్, ఇది కరోనాలో కూడా ఉంది సార్, మా స్థలంలో మేము ఉన్నాం, మీ స్థలంలోకి లోపలికి కూడా ఎంటర్ ఒక అడుగు కూడా లోపలికి కాలేదు. 100 సంవత్సరాల నుంచి గుడి ఈరోజు రాజకీయం చేసి నన్ను నేను డ్యూటీ నుంచి వచ్చిన 12 గంటలకు వస్తే నాకు ఏమన్నాడు, రేకులు తీస్తావా తీ, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని రేకులు తీసి, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, నోటీస్ ఇస్తాను, అది ఇస్తానని చెప్పి చాలా భయభ్రాంతులకు నన్ను గురి చేసినారు వీళ్ళు రైల్వే
ఆర్పిఎఫ్ అయితే డిఎన్ గారు అయితే ఏఎన్ గారు అయితే ఐఓడబ్ల్యూ గారు ఇట్లా చేసి నేను డ్యూటీ నుంచి వస్తానే 12:30కు డ్యూటీ నుంచి వచ్చినా నేను వస్తానే నా సెల్ తీసుకొని నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని వాళ్ళ జీపులో నన్ను ఎక్కించుకున్నారు. నాకు ముందు ఒక విషయం చెప్పలేదు. 3 నెలల నుంచి వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు, పోతున్నారు. నాకు ఒక లెటర్ గానీ ఒక నోటీస్ గానీ నాకు ఒక ఆఫీస్కి పిలిపించి కూడా మాట్లాడలేదు. డిఎన్ గానీ ఏఎన్ గానీ ఐఓడబ్ల్యూ గానీ పీడబ్ల్యూ గారని రైల్వే పోలీసు వాళ్ళు కూడా నన్ను పిలిచలేదు. ఒక్క నోటీస్ కూడా ఏమి చేయలేదు. ఏదైతే నంద్యాల పట్టణం నందు ఉండేటువంటి నావులకట్ట ఉందో, నేను పుట్టక ముందు నుండి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఏదైతే నావులకట్ట ఏర్పాటు చేశారో అది పూర్తిగా హిందువులందరూ కూడా ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిశాడని చెప్పేసి దైవంగా భావించి ఇక్కడ దేవాలయాన్ని ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు. ప్రతి కార్తీక మాసంలో కూడా ఇక్కడ వందల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అటువంటి దేవస్థానాన్ని ఏదో స్వామివారు ఎండకుండా వానకు ఇబ్బంది కలగోకుండా అని చెప్పేసి ఇక్కడ హిందువులందరూ కలిసి రేకుల షెడ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి రైల్వే అధికారులు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి ముందస్తు మాట చెప్పుకోకుండా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టి స్వామివారి పైన ఉండేటువంటి రేకుల షెడ్ తొలగించారు. ఆయన దేవాలయానికి ఉండేటువంటి ఇంకోటి రేకులు కావచ్చు, ఇంకొక దేవాలయం సంబంధించిన కాంపౌండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవాలయానికి సంబంధించినటువంటి కూల్చడాల పైన ఎటువంటి నోటీసులు ఎందుకు ఇస్తారు, ఎందుకు కూలుస్తారు? ఇవన్నీ కాదు. ఏదైతే రేకుల షెడ్ తొలగించారో రేకుల షెడ్డును కూడా వేపించి హిందువుల పైన హిందూ దేవాలయాల పైన దాడులు ఇంకపై జరగకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదే విధంగా ఇదే అంశం పైన నిన్న రాత్రి 11:30 నంద్యాల ఎంపీ పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరిరెడ్డి గారికి కూడా మేము దృష్టికి తీసుకుపోయాము. ఎమ్మడే ఎంపీ గారు మాకు స్పందించారు. దానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. మేము దానికి గుడిని ఏదైతే షెడ్డు తొలగించారో వాటికి సంబంధించి మీరు మాట్లాడండి. గుడిని కదిలించే విషయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టినా కానీ మేము ముందుంటాము అని చెప్పేసి ఎంపీ గారు కూడా తెలియజేయడం జరిగింది. గుడిని కదిలించేది కాదు కదా, గుడి పైన రేకులు కూడా ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేస్తాము. రేకుల పైన ఉండేటువంటి పెయింటులు కూడా కదిలేరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగా తనకి ఇంతకుముందు కేటగ్రాఫ్ తనకి 2 సార్లు ఆఫీస్కి చెప్పా, ఇంతవరకు ఏదైతే ఉందో అంతవరకు ఆపేసి ఫర్దర్ ఎక్సెప్ట్ చేయొద్దు, ఏది కూడా చేయొద్దు. నాకు ఎందుకంటే ఎక్కువగా ఇదైనప్పుడు డివిజన్కి హెడ్ క్వార్టర్కి చెప్పేసి అంటే ఏం జరుగుతుంది అక్కడ చెప్పి రేపు శనివారం కూడా సిఈ గారు ఎట్లా మహాన్ టెంపుల్కి వెళ్తూ ఇదేంటి అడ్డంగా అని చెప్పి అడిగారు. సార్ ఏదో లాంగ్ బ్యాక్ నుంచి ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి సార్ అది చెప్పాను. చెప్పేసి సంతోషం. మేము తప్పించుకోవాలని చూస్తాం కానీ మా మీద నెప్పులు వేసుకోవాలని ట్రై చేయం. అవునా? ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక 6 నెలలు పోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నాకెందుకు తలనొప్పి? అవునా కదా? మొదటిగా నేను వచ్చేటువంటి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.